బ్రేకింగ్ న్యూస్ లగచర్ల దాడి ఘటనలో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి ఇంటి భోజనం ఇవ్వడానికి హైకోర్టు అనుమతిచ్చింది. హౌస్ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ మేరకు ప్రస్తుతం నరేందర్ రెడ్డిని ఇతర నేరస్తులతో కలిపి ఉంచగా మాజీ ఎమ్మెల్యేని ప్రత్యేక బ్యారక్ లో ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. అలానే ఇంటి భోజనానికి కూడా అనుమతించాలని సూచించింది. మరోవైపు పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ పై జస్టిస్ శ్రీదేవి బెంచ్ మరి కాసేపట్లో విచారణ చేపట్టనుంది. ప్రస్తుతం చూస్తున్నాము లగచర్ల దాడి ఘటనలో అరెస్ట్ అయిన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పట్నం నరేందర్ రెడ్డికి ప్రస్తుతం హైకోర్టు ఇంటి భోజనం చేయడానికి అయితే అనుమతి ఇచ్చింది. అలాగే మిగతా వాళ్లతో కాకుండా స్పెషల్ బ్యారక్లో ఉండడానికి కూడా పర్మిషన్ ఇచ్చింది హైకోర్టు. సో ఈరోజు జస్టిస్ శ్రీదేవి బెంచ్తో కూడిన ధర్మాసనం క్వాష్ పిటిషన్ని విచారించనుంది. అలాగే దీనికి సంబంధించి ఆయన పిటిషన్కి సంబంధించి ఒక తీర్పు అయితే మరి కాసేపట్లో రానుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. సురేష్, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి కొన్ని వసతులు అలాగే ఇంటి భోజనం కల్పించడానికి స్పెషల్ బ్యారక్ ఉండడానికి కూడా పర్మిషన్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది హైకోర్టు. అలాగే విచారణకి రాబోతుంది ఆయన పిటిషన్. సో ఎలా ఉండబోతుంది సురేష్? ముందుగా ఆయన చెర్లపల్లి జైల్లో ప్రత్యేక బ్యారక్ కేటాయించి తనకు ప్రత్యేకమైనటువంటి వసతులు కావాలని చెప్పేసి కూడా హైకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. శుక్రవారమే హౌస్ మోషన్ పిటిషన్ వేసినప్పటికీ కూడా తిరస్కరించింది. ఈ రోజు విచారిస్తామని చెప్పేసి మళ్ళీ ఈ రోజు పిటిషన్ వేయడం జరిగింది. దానికి సంబంధించిన పిటిషన్ లోనే పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించి ఆయన మాజీ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా బ్యారెక్ సపరేట్ బ్యారెక్ తో పాటు ఇంటి భోజనం అనుమతించాలని చెప్పేసి కూడా ఆయన తరపు న్యాయవాదులు న్యాయస్థానాన్ని కోరడం జరిగింది. అందుకు కోర్టు కూడా అంగీకరించి పట్నం నరేందర్ రెడ్డికి స్పెషల్ బ్యారెక్ తో పాటు ఇంటి భోజనం అనుమతించాలని చెప్పేసి కూడా చెర్లపల్లి జైలు సూపరింటెండెంట్ కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక ఆయన వేసిన మరో పిటిషన్ క్వాష్ పిటిషన్, ఎందుకంటే తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ కూడా క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. ఆ క్వాష్ పిటిషన్ పై మరికొద్దిసేపట్లోనే విచారణ ప్రారంభం కానుంది. లఘుచర్ల ఘటన పైన తనపై పోలీసులు నమోదు చేసిన క్వాష్ పిటిషన్ ని కొట్టివేయాలని చెప్పేసి కూడా పిటిషన్ వేయడం జరిగింది. దానిపైనే మరికొద్దిసేపట్లోనే విచారణ ప్రారంభం కానుంది. ఆ విచారణ అనంతరం హైకోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇస్తుందనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే తనకు ఈ కేసుకు సంబంధించి పట్నం నరేందర్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించాడని చెప్పేసి కూడా పోలీసులు ఆయనని A1 గా చేర్చడం జరిగింది. ఎప్పటికప్పుడు సురేష్ తో నరేందర్ రెడ్డి ఫోన్ కాల్ తో మాట్లాడుతూ దాడికి ప్లాన్ చేసి పథకం ప్రకారమే దాడి చేశారని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది దర్యాప్తులో. ఇంకా పరారీలో కీలక సూత్రధారి అయినటువంటి సురేష్ పరారీలో ఉన్నాడు కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు క్వాష్ పిటిషన్ పై హైకోర్టు విచారించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటా అనేది కూడా ఉత్కంఠగా మారింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.